నిన్న ఇదే చెరువులో మనం చేపలు చనిపోయిన చేపలైతే మీకు చూపించడం అయితే జరిగింది. సో, నిన్న వాటర్ కలర్ మీరు చూసినట్టయితే బాగా గెంజి కలర్‌లో అయితే ఉండడం అయితే జరిగింది. మనం మెడిసిన్ అయితే ఇచ్చాం. సో, మెడిసిన్ ఇచ్చాక వాటర్ కలర్ కూడా మనకి రెగ్యులర్‌గా ఉండే చేప కలర్‌కైతే రావడం అయితే జరిగింది. సో, ఇవాళ కొంగలు కూడా వాడలేదు, మీరు చూసే ఉంటారు. సో, నిన్న అయితే మాత్రం కొంగలు చాలా బీభత్సంగా అయితే వాడడం అయితే జరిగింది. చేప పిల్ల మొత్తం పైకొచ్చేయడం, ముట్లెత్తేయడం, కొంత చేప పిల్ల అయితే జారడం, దగ్గర దగ్గర ఒక 1000, 2000 చేపలైతే చనిపోవడం అయితే జరిగింది. సో, ఏంటంటే బేస్డ్ ఆన్ వాటర్ కలర్ పారామీటర్స్ మనం కరెక్ట్‌గా అయితే మెయింటైన్ చేయాలి. అన్న ఇన్ని తెలిసిన నీకు నీ చెరువులో ఎందుకు ఇలా జరిగిందని అయితే మీరైతే అడగొచ్చు. ఎందుకనంటేనండి, వాతావరణ మార్పులు సడన్‌గా రావడం. మొన్న ఒకసారి నైటు ఎండలేసి మబ్బు పట్టి వాన పడింది. సో, ఇలాంటప్పుడు ఏమవుద్దంటే వేడి, కూలింగ్ 2 ఒకేసారి తగిలేసరికి ఉక్కిరిబిక్కిరైపోతాం. మీరు కూడా చూడండి, మనకు కూడా ఎండలేసినంత సేపు పిల్లలు బాగా ఆడుకుంటారు. ఒక్కసారిగా వానలు పడినప్పుడు రొంప రావడం, చిన్న చిన్న జ్వరాలు రావడం, ఇలాంటివి మనం చూస్తాం కదా! ఎందుకంటే ఆ వాతావరణం నుంచి ఈ వాతావరణం సెట్ అవ్వడానికి వచ్చే చిన్న ఫీవర్ లాంటిదనమాట అది. సో, అర్థమైందా? సో, వాటర్‌కి ఎప్పుడు మనం కలర్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి చేపల చెరువులో. కలర్ గానీ, గింజ కలర్‌లోకి గానీ, మీరు ఎప్పుడూ చూసే కలర్ కాకుండా వేరే కలర్ గాని వస్తే, చేప అయితే పొద్దున్నే ఇబ్బంది పడద్ది. ఒకవేళ మీరు పట్టుబడి పడదామన్నా సరే పిల్ల నలిగిపోవడం అయితే జరుగుద్ది. అలాంటి కండిషన్స్ కూడా మేము ఫేస్ చేసాము. సో, ఇవి లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నుంచి రావడం అయితే జరుగుద్ది. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గెడ్డి చేప పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది. అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేప పిల్ల బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు ఫోన్ చేసి మీకున్న డౌట్స్ చెప్తే దాని యొక్క ఆన్సర్స్ అయితే మనం చెప్పడమే జరుగుతుంది. అన్ని విషయాలు ఆన్‌లైన్‌లో చెప్పలేం కాబట్టి మీకు డైరెక్ట్‌గా కాల్ చేస్తే కాల్‌లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది సార్. ఇంకో విషయం ఏంటంటే కన్సల్టెన్సీ ఛార్జెస్ అయితే ఉన్నాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి, ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాల్సి వస్తది. మీకు ఎన్ని వీడియోస్ చూసినా కొన్ని అర్థం కాదు. కొన్ని ఫేస్ టు ఫేసే మాట్లాడితే గానీ తెలీదు. మేము కూడా అన్ని విషయాలు చెప్పట్లేదు. కొన్ని విషయాలే అయితే మనం ఆన్‌లైన్ ద్వారా అయితే కొన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే అవి కాల్ చేస్తే నేను మీకు ఆన్సర్ చేయడం అయితే జరుగుద్ది. కన్సల్టెన్సీ ఛార్జెస్ రూ. 100 అండి. సో, ఎందుకంటే ఊరికే చెప్పేదానికి వాల్యూ ఉండదు. సో, అందుకే అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్. చేపల చెరువుకు సంబంధించిన ఇన్ఫర్మేటివ్ ఛానల్ మంది. ఇంకో విషయం ఏంటంటే, నేను రైతుని, నేనే చేసుకుంటున్నాను ఆ చేపల చెరువుని. ఇందులో నేను చేసే డైలీ ఎక్స్పీరియన్సెస్ కానీ, మాకొచ్చిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు చేపల చెరువు ఒక ఎక్స్పీరియన్స్. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. వాతావరణ మార్పులను బట్టి, ఆటిని బట్టి. ఓకేనా సార్. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్.